అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అక్కలకి, చెల్లెలకి, అమ్మలకి, అన్నదమ్ములందరికీ, మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. మరియు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉగాది నాడు ఈ సన్నబియ్యం కార్యక్రమం ఈ రేషన్ షాపులలో ఎవరైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా సన్నబియ్యం ఇవ్వడం, ప్రతి వ్యక్తికి 6 కిలోల రూపంగా ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 6 కిలోలు ఇస్తున్నారు. అది రాష్ట్రమంతటా ఉగాది నాడి అమలైన మన హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కారణంగా ఇన్ని రోజులు మనకు సప్లై లేకుండే, మొన్ననే 29 తారీఖు నాటి నుంచి ఆ కోడ్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈరోజు హైదరాబాద్ అంతా ఈ సన్నబియ్యం పంపిణీ రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ సందర్భంగానే నేను ఈరోజు అదృష్టంగా భావిస్తున్న మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ రసూల్పురాలో వార్డ్ 2లో ఇక్కడ మనకు ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి నా చేతుల మీదుగా వాళ్ళకి బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈరోజు దేశంలోనే ఒక చరిత్ర, మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ సన్నబియ్యం పథకం లేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. గతంలో కూడా ఎక్కడ లేదు, ఈనాడు ఎక్కడ లేదు. మరీ ముఖ్యంగా ఈనాడు ఏ మంచి సంక్షేమ కార్యక్రమం పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంటే ప్రతిదానికి బీజేపీ బీఆర్ఎస్లు సాకులు చెప్తున్నారు. ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ సన్నబియ్యం కార్యక్రమం మొదలైందో మొదలు పెట్టంగానే చాలామంది మీరు చూసిరు టీవీలో, బీజేపీ కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ఈ పథకం బీజేపీ వాళ్ళదే, బీజేపీ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే అని ఆయన చెప్పడం పిచ్చి తుగులకు మాటలే. ఎందుకంటే వారు దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సన్నబియ్యం కార్యక్రమం ఉంది. ఒకవేళ వాళ్ళే ఇస్తే మిగతా రాష్ట్రంలో ఎందుకు ఇస్తలేరని ప్రజలు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, గతంలో కూడా వాళ్ళు కేంద్రంలో ఇప్పుడున్నారు, గత 10 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్లు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు కూడా సన్నబియ్యం ఇయ్యలే. సన్నబియ్యం మాకు కావాలని అడిగితే మేము ఇంత భారం భరించలేనని స్వయంగా అప్పుడున్న మా ముఖ్యమంత్రి గారే చెప్పారు, మేము సన్నబియ్యం ఈ ప్రజలకు ఇవ్వలేమన్నారు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ధనికులు భారతదేశంలో ఎంత పెద్ద కరోడుపతి అయినా కూడా తినే బియ్యమే మా పేద ప్రజలు, మా అక్క చెల్లెలు, అన్నాదమ్ములు, మా అమ్మలని భావించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సివిల్ సప్లై మినిస్టర్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా యావత్ తెలంగాణ ప్రజల తరఫున, మా కంటోన్మెంట్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.